అదేంటి నేను ఇవాళ చింతకాయ పచ్చడి చేస్తున్నాను. ఇది నిల్వ ఉండే చింతకాయ పచ్చడి అండి. ఊర్లో అమ్మ చేసి పంపించింది. ఈ చింతకాయ పచ్చడితో వంకాయలు కాల్చుకొని పల్లీలు పచ్చిమిర్చి వేసుకుని పచ్చడి చేసుకుందాము. కొంచెం తీసి అయితే నేను బౌల్లో పెడుతున్నాను. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదండి. ఇది నిల్వ పచ్చడి 1-2 సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. దీంట్లో ఆయిల్ ఉండదు, ఏమి ఉండదు. ఉట్టిగా పసుపు, ఉప్పు, మెంతులు వేసి పచ్చిమిరపకాయలు వేసి మా అమ్మ దంచి ఇచ్చింది. రోట్లో తెచ్చుకున్నాను. ఇప్పుడు చింతకాయ చల్లగా ఉంది వెదర్ ఈరోజు, అందుకనేసి చింతకాయ పచ్చడి చేస్తున్నాను. చూసేసేయండి. అయితే కొంచెం తీసి పక్కన పెట్టేసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ వద్దు, కొంచెం చాలు. చాలా పులుపు ఉంటుంది. మా సీడ్స్ అన్నీ లేకుండా తీసి పెట్టుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 years కూడా ఉంటుంది. నాకు చాలండి, కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. ఇది మూత పెట్టేసుకొని ఇప్పుడైతే ఈ 4 వంకాయలు కాల్చుకుందాము. స్టవ్ మీద పెట్టుకొని కాల్చేసుకుందాము. ఎందుకంటే నా ట్రైపాడ్ ఊర్లో మర్చిపోయి ఇచ్చానండి, అందుకనేసి కొంచెం అలా ఇలా అవుతుంది. మా అమ్మల ఇంట్లో మర్చిపోయి ఇచ్చాను. ఇలా అయితే పల్లీలు నేను 1 కప్పు తీసుకున్నానండి. పల్లీలు, పచ్చిమిర్చి కారం ఉంటే మంచిగా వేసుకోండి. కారం ఉంటుంది, పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి చింతకాయ బాగుంటుంది. ఇక్కడ కాలుతున్నాయి. వంకాయ వేస్తే అంత పులుపు అనిపించదు, అందుకని వంకాయ వేయకుండా కూడా చేసుకోవచ్చు. కానీ వంకాయ వేస్తే అంత పులుపు అనిపించదు, అందుకని వంకాయ కాల్చుకుంటున్నా. పల్లీలు వేగుతున్నాయి. ఇలా కాల్చుకోవాలంటే నేను కొంచెం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. కాలిపోయినాయి, ఇలా కాలిపోయినాయి. ఇంకా ఇక్కడ ఏమంటే కాలేదు అనుకుంటారు, కాలింది. అది మొత్తం స్కిన్ తీసి కాలిపోయినాయి, ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి. ఇక్కడ ఒక 2 పల్లీలు వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను. పల్లీలు తీసుకొని పక్కన పెట్టుకున్నాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఈ పచ్చిమిర్చి కొంచెం కారం ఉన్నాయి, ఒక 7-8 వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇవి కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం వేపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవాలి. ఇది బాగా వేపుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంతలోపు ఇవి పొట్టు తీసేసుకున్నాం. పొట్టు తీకుండా కూడా వేసుకోవచ్చు, కానీ పొట్టు తీసుకుంటే బాగుంటుంది. ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే వేగిపోయాయి, దించేసుకుని పచ్చడి చేసుకున్నాం. ఇప్పుడు దీనికంతా ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసి అన్నీ పెట్టేసుకుందాం. స్కిన్ తీసి పెట్టేసుకోవాలి. కాలాయి కదా, తొందరగా వచ్చేస్తుంది. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం ఇది. ఇప్పుడు పల్లీలు వేసేసుకోవాలి. ఇక పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ చింతకాయ పచ్చడిలో ఉంటుంది, అందుకనేసి కొంచెం తక్కువైనా పర్లేదు వేసుకోవాలి. మళ్ళీ కావాలంటే చూసి వేసుకోవచ్చు. మిక్సీ వేసుకోవాలి. ఇది మిక్సీ వేసుకొని తర్వాత ఇప్పుడు ఇట్లా పచ్చడి ఉంటుంది. ఇప్పుడు ఇదైతే ఎంత ఉందో అది వేసి మిక్సీ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. తగినన్ని వేసుకోవాలి. కొంచెం కచ్చపచ్చగా ఉంది, నాకు ఇంకా కొన్ని వాటర్ పడతాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ వేసుకున్నాం. ఇలా అయిందండి పచ్చడి. ఇప్పుడు వంకాయలు ఏవైతే ఉన్నాయో వేసుకుందాం. నేను చూసే వేస్తున్నానండి. పురుగు ఉందో లేదో చూసుకొని వేసుకోవాలి. పురుగు కదా, ఇది నల్లది, ఇందాక కాలింది కదా అది. ఇప్పుడు ఇట్లా అన్నీ ఇలా వేసుకొని 1 సెకండ్ అలానే తీసేసేయాలి. ఇప్పుడు వంకాయలు ఎక్కడ కనిపించలేదు, 1 రౌండ్ అలా తిప్పానండి. ఉన్నాయి కానీ ఎక్కడో ఉన్నాయి. ఈ వంకాయ బాగుంటుంది అన్నం లేక నంచుకొని తింటే. అలా దీన్ని ఇప్పుడు పోపేసుకుందాం. ఏంటంటే ఊళ్ళో అయితే రోళ్ళు ఉంటాయి, రోళ్ళల్లో వేసి దంచుతారు. ఇక్కడ ఇది కాదు కదా, అందుకనేసి
ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇట్లా బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఇలా పోపు వేసుకోవాలి. ఇదే పచ్చిమిర్చి వేసిన దాంట్లోకి వేపుకుందాము. పప్పు దినుసులు వేసేసుకోవాలి. కొంచెం పచ్చెనగపప్పు ఎక్స్ట్రా వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు వేగాలి. ఇది ఇంగు ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నేను లేదు నా దగ్గర. ఇప్పుడు నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. ఉల్లిపాయ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి లేక. అందుకు ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాం. ఫస్ట్లోనే వేసుకుంటే కరివేపాకు చిటపట అంటుంది. దీంట్లో వేస్తే బాగుంటుంది. అంతేనండి, సింపుల్ పచ్చడి ఉంటే గిన చింతకాయ పచ్చడి నిల్వ ఈజీగా వేసేసుకోవచ్చు. ఎక్కువ వేగనవసరం లేదు. తీసి చూడండి, చూస్తూనే ఎలా ఉందంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా అంత బాగుంది. ఈ ఉల్లిపాయలు కొంచెం నంజుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇదేనండి చింతకాయ పచ్చడి. నా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.